పవిత్ర రంజాన్ వేళ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని పేద ముస్లిం మైనారిటీ సోదరుడు షేక్ పహెన్షా నివాసాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పహెన్షా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తొలుత పహెన్షా నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ ఊదు నిర్వహించి ముస్లింల సాంప్రదాయ కుఫీ టోపీ ధరించారు. అనంతరం ముస్లిం సోదరుడితో పాటు కుటుంబ సభ్యులకు పండు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా పహెన్షా నివసిస్తున్న ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పహెన్షా తల్లిదండ్రులు షేక్ జమాలుద్దీన్ రెహమతున్నీసాలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏం పని చేస్తారని జమాలుద్దీన్ని మంత్రి ప్రశ్నించగా, తాను టైలర్నని 50 ఏళ్లుగా టైలరింగ్ వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించారని, ఇప్పుడు తన వయసు 70 ఏళ్లు పైబడటంతో ఆరోగ్యం సహకరించక ఇంటి వద్దనే ఉంటున్నానని బదులిచ్చారు. కూటమి ప్రభుత్వం సకాలంలో అందించే 4000 వృద్ధా పెన్షన్తో ఎంతో భరోసా లభిస్తుందని చెప్పారు. పెన్షన్ 1వ తేదీన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ 4000 అందిస్తుందని మంత్రి చెప్పారు. ఎంతమంది సంతానమని మంత్రి ప్రశ్నించగా, తనకు 6 కుమార్తెలు 1 కుమారుడని బదిలిచ్చారు. అందరికీ వివాహాలు పూర్తయి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారని బదిలిచ్చారు. తన 4 కుమార్తెలు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటారని, 2 కుమార్తెలు గుంటూరులో నివసిస్తారని బదిలిచ్చారు. కుమారు పహెన్షా కష్టపడి పనిచేస్తాడని, అతనికి 3 కుమార్తెలని తెలిపారు. పహెన్షా నివసిస్తున్న ఇంటిని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. సెంటు స్థలంలో ఇప్పుడుంటున్న రేకుల ఇంటిని తన తండ్రి నిర్మించి ఇచ్చారని, ఇరుకుగా మారటంతో ఇబ్బందులు పడుతున్నామని జమాలుద్దీన్ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి లోకేష్ తక్షణమే స్పందిస్తూ కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని, నూతన ఇల్లు నిర్మించి ఇస్తానని, దిగులు పడవద్దని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని, ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ అని, ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారని, తాను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అని, హలీంను ఇష్టంగా తింటామని చెప్పారు. తమ ఇంటిని సందర్శించి మంత్రి నారా లోకేష్ ఇఫ్తార్ విందు స్వీకరించడంపై పహెన్షా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ పహెన్షా కుటుంబానికి పవిత్ర ఖురాన్ గ్రంథంతో పాటు రంజాన్ బహుమతిని అందజేశారు. జమాలుద్దీన్ మనుమళ్ళు మనవరాళ్లు ఏం చదువుతున్నారని మంత్రి వాకప్ చేశారు. తాము దగ్గరలోని ప్రభుత్వ పాఠశాల చదువుతున్నామని బదిలిచ్చారు. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటని ప్రశ్నించగా ఇంగ్లీష్ అని బదిలిచ్చారు. అందరూ గర్వపడే విధంగా చదవాలని మంత్రి వారిని ప్రోత్సహించారు. పిల్లలను చదివించే ఆర్థిక స్తోమత లేదని జమాలుద్దీన్ బదిలివ్వక, ప్రభుత్వ పాఠశాలలో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నాయని, పిల్లలను బాగా చదివించాలని, కనీసం 12వ తరగతి వరకు చదివిస్తే వృత్తి విద్యా శిక్షణ ద్వారా హెల్త్ కేర్, పర్యాటక రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని, ఇంటర్ విద్య కరిక్యులంలోనూ అనేక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ వాటర్ పనులు మే నెల నుంచి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. కూడా ఏం తీసుకోవట్లేదా? రౌడీ పిల్లనా నువ్వు? నీకెవరు ఇచ్చారు? నీకు ఇవ్వట్లేదు అని. वही काम में यही काम है। बच्चों का रात का बता रंगिया भी शुक्ला लगा रहा है चीना नहीं गवर्नमेंट। उम्र क्या है आपका? 70 तो कोई आपको घर पर मिला वही सोच है। 500 का तो पेंशन पहले देना है, टाइम को देना है। अच्छा करते हैं काम। पूरे देश में कोई किसी भी राज्य में इतना नहीं दे रहा पेंशन। तेलंगाना भी 2500 दे रहा है। 2500 या 2700 दे रहा है। काम भी अच्छा है। का संतु ओबिका अमंतु व अलैका तवक्कलतु व अला रिश्तिका अफकरतु फतक़ब्बल बिस्मिल्लाह व अला जिसको बताता था
ఇది ఇది ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ వేసారు పైన ఇది రేఖ ఇది మొన్ననే చెప్పించాను హీట్ ఎక్కువ అయిపోతుంది సేగకి అందలేకపోతుంది సో ఫాల్ సీలింగ్ లాగా చేశారు తగ్గిందా వేడి దాని తర్వాత తగ్గిందా కొంచెం తగ్గింది హైదరాబాద్లో కదా हलीम बात फ्रूट अच्छा है बस हो गया मेरे को दे देना अच्छा मेरे ऊपर क्या पसंद है वाटरमेलन या एप्पल एप्पल का रहे हो फिर मेरे को दोनों आप ही ले लेते फिर मेरे को कौन देगा एप्पल का रहे इसलिए एप्पल की तरह ఎవరు అయ్యా మా పరండి రండి దగ్గర రండి దూరం నుంచి ఉంటే ఎట్లా అయినా ఏం చదువుతున్నావు ఆత్మీలో क्या पढ़ना किस क्लास में हो वालेकुम सलाम किस क्लास में हो पढ़ रहे हो क्या स्कूल को जा रहे हो नहीं जा रहे घुमा कर नहीं वालेकुम सलाम బాగున్నారా నమస్కారం అమ్మా నమస్కారం తల్లి నమస్కారం అమ్మా शेखर